బాక్సాఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 రీసెంట్ గా అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ నుండి మంచి టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్ల పరంగా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని నమోదు చేసింది. అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్లను నమోదు చేసి సంచలనం సృష్టించింది ఈ సినిమా. కానీ ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో బిగ్గెస్ట్ కలెక్షన్లను అందుకుంటుంది అనుకున్నా కానీ జస్ట్ లో టాప్ 2 ప్లేస్ తో సరిపెట్టుకుంది ఈ సినిమా. కానీ అల్లు అర్జున్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే మట్టుకు ఊహ కన్నని రేంజ్ వసూలను అందుకుంది. టాలీవుడ్ చరిత్రలో మొదటి రోజున 70 కోట్లకు పైగా షేర్ అందుకున్న రెండవ సినిమాగా నిలిచింది పుష్ప సినిమా. మొదటి రోజు ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 25.6 కోట్లు, సీడెడ్ లో 12.48 కోట్లు, వైజాగ్ లో 7.7 కోట్లు, ఈస్ట్ లో 4.9 కోట్లు, వెస్ట్ లో 4.45 కోట్లు, గుంటూరులో 7.6 కోట్లు, కృష్ణాలో 5.20 కోట్లు, నెల్లూరులో 2.88 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 70.81 కోట్ల దాకా షేర్ ను 97.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమాకు 15.27 కోట్ల రేంజ్ లో హైట్స్ యాడ్ అయ్యాయి. కాగా సినిమాకు మొత్తం మీద రిలీజ్ కి ముందు రోజు వేసిన ప్రీమియర్ షోల ద్వారా అప్రాక్సిమేట్లీ 6.5 కోట్ల దాకా షేర్ అందుకున్నట్లు సమాచారం. అవి తీసేస్తే మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర 64 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసింది ఈ సినిమా. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్ల దాకా ఉండగా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా మరో 144 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా లాంగ్ ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్లతో సెన్సేషన్ ను క్రియేట్ చేయగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.